దేవయాని సైతం కచుడికి చదువు పట్ల ఉన్న శ్రద్ధాభక్తులను చూసి అతన్ని అభిమానించడం మొదలుపెట్టింది. ఇదంతా అక్కడి ఆశ్రమంలోనే ఉన్న మిగతా శిష్యులు గమనించసాగారు. ఇక తమ గురువుగారు అత్యంత రహస్యమైన మృత సంజీవని విద్యను కచుడికి ఎక్కడ నేర్పిస్తారేమో అని భయపడి కచుడిని ఎలాగైనా అంతమొందించాలనే క్రూరమైన ఆలోచనతో ఒక పథకాన్ని వేసుకున్నారు. అలా ఒకరోజు కచుడు ఒంటరిగా అడవిలో ఆవులను మేపడానికి వెళ్ళినప్పుడు అతన్ని బంధించి ఒక చెట్టుకి కట్టేసి నరికి చంపేశారు. సాయంత్రానికల్లా ఆవులు తిరిగి ఆశ్రమాన్ని చేరుకున్నాయి. కానీ వాటితో వెళ్ళిన కచుడు మాత్రం తిరిగి రాలేదు. అది గమనించిన దేవయాని వెంటనే తన తండ్రి అయిన శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి, నాన్న, సాయంత్రమై చాలాసేపు అయింది. అడవిలోకి మేతకని వెళ్ళిన ఆవులన్నీ తిరిగి వచ్చేశాయి. కానీ వాటిని తీసుకెళ్లిన కచుడు మాత్రం ఇంకా ఆశ్రమాన్ని చేరుకోలేదు. నాకెందుకో ఆందోళనగా ఉంది అనడంతో తన కూతురి ఆందోళన చూసిన శుక్రాచార్యుల వారు తన దివ్య దృష్టితో చూడగా అడవిలో ఒకచోట చెట్టుకి కట్టిపడేసిన కచుడి శవాన్ని చూశాడు. అసూయతో రాక్షసులే కచుణ్ణి అంతం చేశారని తన దివ్య దృష్టితో అంతా చూసి దేవయానికి చెప్పాడు. దానికి ఆమె ఎంతగానో దుఃఖిస్తూ, నాన్న, మీరెలాగైనా సరే కచుణ్ణి తిరిగి బ్రతికించండని చెప్పడంతో శుక్రాచార్యుల వారు మృత సంజీవని విద్యను స్మరించి కచుణ్ణి తిరిగి బ్రతికించారు. తను ప్రేమించే కచుడు తిరిగి రావడంతో దేవయాని చాలా సంతోషించింది. విషయాన్ని తెలుసుకున్న రాక్షసులు, శవం దొరకడం వల్లనే కదా మన గురువుగారు తిరిగి బ్రతికించగలిగారు, కాబట్టి ఈసారి కచుడి బూడిద కూడా దొరకకుండా చేయాలని పన్నాగం పన్నారు. అలా ఒకరోజు పూల కోసమని అడవిలోకి వెళ్ళిన కచుణ్ణి అనుకున్న విధంగానే రాక్షసులు అంతం చేసి కాల్చి బూడిద చేసి ఆ బూడిదను గురువుగారు తాగే మద్యంలో కలిపేశారు. ఇక మద్యాన్ని సేవించిన శుక్రాచార్యుల వారు మత్తులో కాసేపు విశ్రమించసాగారు. ఉదయం పూట పూల కోసమని వెళ్ళిన కచుడు సాయంత్రమైనా తిరిగి రాకపోయేసరికి దేవయానికి మళ్ళీ ఆందోళన మొదలైంది. తన తండ్రి అయిన శుక్రాచార్యుల వారి దగ్గరికి వెళ్ళి కచుడి ఆచూకీ కనుక్కోమని చెప్పింది. అడిగింది తన గారాల పట్టి అయిన దేవయాని కాబట్టి వెంటనే తన విద్యతో లోకమంతా చూశాడు. కానీ అతనికి కచుడి జాడ ఎక్కడా కనిపించలేదు. అలా చూడగా చూడగా ఆఖరికి తన పొట్టలోనే కచుడి ఆనవాళ్లు కనిపించాయి. సురాపానం చేయడం వల్ల అందులో కచుడి బూడిద ఉందని నేను తెలుసుకోలేకపోయాను. కాబట్టి ఈ రోజుతో నేను లోకానికి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మనుష్య పుట్టుక పుట్టిన వారెవరూ మద్యం సేవించరాదు. అలా మద్యపానం చేసిన వారు ఎంత తపస్సున్నవారైనా, ఎంత జ్ఞానమున్నవారైనా, ఎంత భక్తి ఉన్నవారైనా వారికి తాము చేసే పనియందు జాగరూకత ఉండదు. అలా చేసిన వారు